నమస్కారం రంగారెడ్డి జిల్లా వార్తలకు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ తెలంగాణ చిరకాల స్వప్నం అతి త్వరలోనే తీరుతుందన్న మేడ్చల్ ఎమ్మెల్యే గుండ్లపోచంపల్లి నూతనకల్ రహదారికి శంకుస్థాపన చేసిన లక్ష్మారెడ్డి జగద్గిరిగుట్టలోని వెంకటేశ్వర స్వామి ఆలయ భూములను పరిశీలించిన రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయిలో సర్వే చేయాలని ఆదేశించిన ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఈసిర మండలం నాగారంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత అనుమతి లేకుండా నిర్మిస్తే చర్యలు తప్పవన్న అధికారులు కుత్బుల్లాపూర్ సర్కిల్ సుభాష్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం హాజరైన రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ డీసీసీ మల్లేశం కుత్బుల్లాపూర్ సర్కిల్ సుభాష్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ డీసీసీ అధ్యక్షుడు మల్లేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎలాంటి స్వప్రయోజనాలకు తావు లేకుండా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అధ్యక్షులు క్యామ మల్లేష్ అన్నారు. ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ సర్కిల్ సుభాష్ నగర్ లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పిసిసి కార్యదర్శి కొలను హనుమంతరెడ్డి, జయదుర్గుట్ట డివిజన్ కార్పొరేటర్ జగన్ లు మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎదురులేని శక్తిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేడు కొన్ని కారణాల వల్ల బలహీనపడే దుస్థితి నెలకొందన్నారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో పార్టీ పటిష్టతకు పనిచేసిన ఎందరో ముఖ్య కార్యకర్తలకు సరైన న్యాయం జరిగేలా చూడాలని మల్లేష్ ను కోరారు. ఇంకా కూడా కార్యకర్తలు ఇంకా మంచి వాళ్ళు ఉంటే మనకు ముందు నుంచి పనిచేసినటువంటి వాళ్ళకి కూడా మనం ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా భద్రాచారి గారికి, ఉత్తమ్ రెడ్డి గారికి, నారాయణ రెడ్డి అందించడం జరిగింది. ఇంతకుముందు జగన్ మాట్లాడినప్పుడు కానీ రాజశేఖర్ మాట్లాడినప్పుడు కానీ చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని రాత్రి ఆగం చేసిపోయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని మొత్తం అడవం పోయినప్పుడు కూడా మిమ్మల్ని ఎన్ని ప్రలోభాలకు పెట్టినా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా చాలా ప్రలోభాలకు పెట్టిన రంగగ్రాన్ని మీకు అది ఇస్తాం, మీరు ఇస్తాం, డబ్బులు ఇస్తాం అని ప్రలోభ పెట్టినా మేము కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి ఎక్కడికి కూడా రామని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోసమే ఉండి కాంగ్రెస్ పార్టీని ఈ ప్రాంతంలో ఒక బలమైన శక్తిగా నిలిపినటువంటి మీ అందరినీ కూడా మరి మరొకసారి అభినందిస్తూ ఎలక్షన్ టైం కాబట్టి మరి ఎంతో మంది మరి టికెట్ల కోసం మరి ఆ పడ్డ ఈ పడ్డ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మరి ఏదేమైనప్పటికీ కూడా మరి జిల్లా ప్రజలు గారికి ఒకటే మనం చేస్తూ ఉన్నాం. మా తరఫున మరి ఏదున్నా కూడా మరి కాంగ్రెస్ పార్టీ కష్టపడి మరి పనిచేసే వారికి మరి టికెట్ ఇప్పించాలని చెప్పేసి ఆయన కూడా శాశ్వత ప్రయత్నం చేసి మరి గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాం. ప్రపంచం చేసుకుంటున్నప్పుడే నిజమైన కార్యకర్తలు మరి కాంగ్రెస్ పార్టీకి మనం వేరు చేసుకోవాలమైతే మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నో మరి పథకాలు ప్రవేశపెడతా ఉంది. మరి అవి కూడా మనం పబ్లిక్లో తీసుకుపోయే మరి అవసరం కూడా మరి కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ అనంతరం రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ డీసీసీ అధ్యక్షులు క్యామ మల్లేష్ మాట్లాడుతూ రాగద్వేషాలకు తావు లేకుండా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పార్టీ స్థితిగతులను పరిశీలించి అధిష్టానానికి నివేదిక అందిస్తానని తెలిపారు. మీ అందరికీ తెలుసు, 3 నెలల క్రితం నన్ను రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా గౌరవనీయులు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు సత్యనారాయణ గారు నన్ను నియమించడం జరిగింది. ఆనాటి నుండి 3 నెలల నాటి నుండి కుత్బుల్లాపూర్ ప్రాంతం నాయకులు కూడా అందరు నాతో పాటు కొంతమంది వెళ్ళండి జిల్లాలో జరిగే కార్యక్రమాలు కానీ పార్టీలో జిల్లా ఆఫీసులో జరిగే కార్యక్రమాలలో కానీ చురుగ్గా పాల్గొని మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తాం. ఈనాడు కాంగ్రెస్ పార్టీలో ఒక బాధ్యత ఇవాళ డివిజన్ ప్రెసిడెంట్ ఒక ఆయనకి ఇస్తే ఇంకొక ఆయనకు డివిజన్ ప్రెసిడెంట్ ఇస్తే ఆటోమేటిక్ ఆయన పోయి ఈయన డివిజన్ ప్రెసిడెంట్గా కొనసాగుతారు. నాకు కూడా గుర్తు, నా వంతు బాధ్యతగా ఇక్కడ జరిగే విషయాలన్నీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ గారికి నివేదిస్తూ ఇక్కడ వాస్తవ పరిస్థితులు కూడా అన్నీ తెలుసు కాబట్టి అదేవిధంగా నేను నిర్ణయించే అధికారం నాకు ఉండదు కాబట్టి ఏమన్నా ఇక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులను నివేదించడమే ఉంటుంది. ఈ కార్యక్రమంలో సర్కిల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీటీవీ న్యూస్ కుత్బుల్లాపూర్. నకిలీ పోలీస్, నకిలీ రిపోర్టర్స్ పేరుతో వివిధ సంస్థలు ప్రజల వద్ద అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న 2 నకిలీ రిపోర్టర్స్ ను కుషాయిగూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని రిమాండ్ కు తరలించినట్టు సీఐ వెంకటరెడ్డి తెలిపారు.
నకిలీ పోలీస్, నకిలీ నక్సలైట్ల, నకిలీ రిపోర్టర్స్ పేరుతో వివిధ సంస్థలు ప్రజల వద్ద అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న 2 నకిలీ రిపోర్టర్స్ ను అరెస్టు చేసిన సంఘటన నగరంలోని కుషాయిగూడలో చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా కీసర మండలం నాగారంకు చెందిన సూర్యప్రకాష్ చారి, ధర్మేంద్రలు ఖాళీగా తిరుగుతూ ప్రజలను బెదిరించి అక్రమంగా వసూళ్లు చేసి జల్సాలు చేయడం వృత్తిగా ఎంచుకున్నారు. అయితే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యానికి ఫోన్ చేసి తాను జర్నలిస్టుల సంఘం ఉపాధ్యక్షుడునంటూ పరిచయం చేసుకుని ఓ మీటింగ్ ఏర్పాట్ల కోసం మీ వంతుగా 25,000 రూపాయలు ఇవ్వాల్సిందిగా ఫోన్ చేసి బెదిరించారు. అగంతకుల ఫోన్ రావడంతో తేరుకున్న ఆసుపత్రి యాజమాన్యం చాకచక్యంగా వ్యవహరించి డబ్బులు ఇస్తామని చెప్పి ఆసుపత్రికి రమ్మని చెప్పడంతో వారు రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వలపన్ని కుషాయిగూడ పోలీసులు సూర్యప్రకాష్ చారి, ధర్మేంద్రను అదుపులోకి తీసుకున్నారు. వారు నేరం అంగీకరించడంతో కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. 16/10/2013 ఈవినింగ్ 5:30కి మాకు కంప్లైంట్ రావడం జరిగింది. CEO ప్రసాద్ జీని హాస్పిటల్ వారు వచ్చి మా పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదులో ఒక ఛానల్ సంబంధించి తర్వాత ప్రెస్కి సంబంధించిన వాళ్ళు ఏదో మీటింగ్ ఉన్నది అని మాకు ఫోన్లల్లో 25,000 డిమాండ్ చేస్తున్నారు, మమ్మల్ని వేధిస్తున్నారు, ఇవ్వకపోతే మిమ్మల్ని చంపేస్తాం ఇదని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్లో భాగంగా మేము కేసు రిజిస్టర్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు ఏదైతే సెల్ ఫోన్ నుంచి ఫోన్ చేస్తున్నారో ఆ ఫోన్ ఆధారంగా వాళ్ళను నిన్న ఉదయం వాళ్ళను ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళను జ్యుడిషియల్ కస్టడీకి రిమాండ్ పూర్వకంగా కోర్టుకు పంపించడం జరుగుతుంది. మీటీవీ న్యూస్ కీసరా. ఈ నెల 26న వైఎస్ఆర్సీపీ తలపెట్టిన సమైక్య సంకారావాన్ని అడ్డుకుని తీరుతామని ఓయూ జేఏసీ నాయకులు జేసీ అన్నారు. సమైక్యాంధ్ర పేరుతో తెలంగాణ వాదుల మనోభావాలతో ఆడుకుంటున్న నాయకులకు తగిన గుణపాఠం నేర్పుతామని వారు పేర్కొన్నారు. తెలంగాణ జిల్లా లోపల కేవలం సీమాంధ్ర ప్రాంతానికి పరిమితమైన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు హైదరాబాదులో మేము సమైక్యాంధ్ర శంకారామం అనే పేరుతో మరొక్కసారి అల్లర్లు సృష్టించడానికి అక్కడ నుంచి సీమాంధ్ర గుండాలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ ఎటువంటి ఉద్యమం లేదని చెప్పి కేంద్రానికి చూపించుకోదలుచుకున్న జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా నీకు ఖబర్దారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నిన్ననే పిలుపు మేరకు ఖచ్చితంగా మేము నీ యొక్క సభను అడ్డుకుంటాం, అవసరం నువ్వు మానుకో, లేని పక్షంలో మటుకు నీ యొక్క రాజకీయ జీవితాన్ని కూడా సమైక్యాంధ్రలో సమాధి పెడతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ప్రభుత్వ పథకాలు అందరూ సద్వినియోగం చేసుకోవాలంటూ అర్హులైన వారికి అన్ని సక్రమంగా అందజేస్తామంటూ ఉత్తరగొట్టే అధికారులు ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. మేడ్చల్లోని ప్రభుత్వ కార్యాలయాల ముందు పింఛన్లు, గ్యాస్ కనెక్షన్ల కోసం లబ్ధిదారులు పడుతున్న యాతన అంతా ఇంతా కాదు. ప్రభుత్వ పథకాలు అర్హుల దరికి చేరటం లేదు. ఎన్నికల ముందు అది చేస్తాం ఇది చేస్తామంటూ ప్రగల్భాలు పలికే నేతలు ఆపై ఎన్నికల అనంతరం మోకం చాటేస్తున్నారు. మేడ్చల్లోని పలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ లబ్ధిదారులు పింఛన్ల కోసం, గ్యాస్ కనెక్షన్ల కోసం కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. అంతేకాక రేషన్ కార్డులు రానివారు సైతం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇప్పటి వరకు కార్డులు అందకపోవటం ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు వాపోతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి తమకు సకాలంలో పింఛన్లు, గ్యాస్ కనెక్షన్లు, రేషన్ కార్డులు ఇప్పించాలని పలువురు కోరుతున్నారు. ఊర్లో ప్రధానమైన సమస్యలు ఈ పెన్షన్లు ఒకటి, అదేవిధంగా ఈ రేషన్ కార్డులు ఒకటి కట్ అయిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. ఎవరైతే బిల్డింగ్లు ఉన్నాయో వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఉండి నిజమైన అరుగులుండి నిజమైన నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రేషన్ కార్డులను కూడా వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసి, లేకుంటే వాళ్ళు ఏదో జాబ్లు ఉన్నాయని చెప్పేసి ఏదో ఒక కారణం చేత వాళ్ళ రేషన్ కార్డులన్నీ కట్ చేయడం జరిగింది. గత 3 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళ రేషన్ కార్డుల కోసం మేము పోరాడుతూనే ఉన్నాము. ఇప్పుడు వస్తున్నాయి, రచ్చబండలు వస్తున్నాయి, ఈ ప్రోగ్రాం పెట్టిస్తాం, ఆ ప్రోగ్రాం పెట్టిస్తాం అని చెప్పేసి కాలయాపన చేస్తారు తప్ప ఈ రేషన్ కార్డులు మాత్రం వచ్చినటువంటి సంఘటన లేవు. ఎవరైతే రేషన్ కార్డులు కట్ అయినాయో వారందరూ కూడా రేషన్ కార్డులు పునరుద్ధరించాలి. అదేవిధంగా కట్ అయిన పెన్షన్లు కూడా వాళ్ళందరూ కూడా పెన్షన్లు కూడా మళ్ళీ తిరిగి ఇప్పించాలి. అదేవిధంగా ఎవరికైతే ఇండ్లు లేని నిరుపేదలు ఉన్నారో వారికి అందరూ కూడా ఇంద్రమ్మ గృహాలు ఇప్పించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీటీవీ న్యూస్ మేడ్చల్. అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారిపై రెవెన్యూ అధికారులు కొరడా జుల్పించారు. కీసర మండలం నాగారంలో అక్రమంగా ప్రభుత్వ స్థలంలో నిర్మిస్తున్న భవనాన్ని అధికారులు కూల్చివేశారు.
రంగారెడ్డి జిల్లా కీసర మండలం నాగారం గ్రామంలో అక్రమ నిర్మాణాన్ని రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. నాగారం ప్రధాన రహదారి పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కొందరు అక్రమార్కులు కబ్జా చేశారు. నాగారం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 282, 283లో 576 గజాల స్థలంలో అక్రమ భవన నిర్మాణం పనులు చేపట్టారు. సమాచారం అందుకున్న కీసర మండల రెవెన్యూ అధికారులు నిర్మాణంలో ఉన్న ఫిల్టర్లను కూల్చివేశారు. అక్రమ నిర్మాణాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని అధికారులు హెచ్చరించారు. మిటీవీ న్యూస్ కీసరా. కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా ముందుంటారని ఐఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముద్దాపురం మదన్ గౌడ్ అన్నారు. సర్కిల్ పరిధిలోని గాంధీనగర్లోని లాకౌట్ ప్రకటించిన ఓ కంపెనీ కార్మికులకు 3 నెలల వేతనాన్ని ముందస్తుగా ఇప్పించారు. కార్మికుల అభ్యున్నతికి పాటుపడే ఏ నాయకుడైనా భవిష్యత్తులో మంచి కార్మిక నాయకుడుగా ఎదుగుతాడని రాష్ట్ర ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత ముద్దాపురం మదన్ గౌడ్ అన్నారు. ఈ మేరకు గాంధీనగర్లోని ఓ పరిశ్రమ కార్మికులకు యాజమాన్యంతో చర్చించి లాకౌట్ ప్రకటించిన కంపెనీ నుండి 3 నెలల ముందస్తు వేతనాన్ని ఆయన ఇప్పించారు. కార్మికులు ఐకమత్యంగా ఉంటూ సంఘటితంగా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. కార్మిక సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తూ ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా ఆయన కార్మికులకు హామీనిచ్చారు. కార్మికులు ఎక్కడైనా శ్రమదోపిడికి గురైతే సహించేది లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఐఎన్టీసీ నాయకులు, పరిశ్రమ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. మహేజా టూల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కొన్ని కారణాల వల్ల గత 6 నెలల సంది కంపెనీ నడవట్లేదు. మరి కార్మికులు పాపం మరి మేనేజ్మెంట్కు 3 నెలల సంది కంపెనీ నడవడానికి అన్ని విధాలు సహకరించడం జరిగింది. కంపెనీ నడపమని చాలా రిక్వెస్ట్ చేయడము, కంపెనీ నడపడానికి అన్ని విధాల ప్రయత్నం చేసినాం యూనియన్ తరఫున. అయినప్పటికీ కూడా సెటిల్మెంట్ బాధాకరము. ఎంత ఇప్పించినామని కాదు, కానీ ఈ రోజుతో కార్మికులకు కంపెనీకి ఉన్న బంధాన్ని తంచడం అవుతుంది. ఈ సెటిల్మెంట్లు అనేది చాలా బాధాకరము. కానీ పరిస్థితులు ఆ విధంగా మరి వచ్చినప్పుడు మరి కనీసం వర్కర్లకు ఈ బాధాకరమైన విషయంలో కనీసం కొంతనైనా తృప్తి పొందడానికి వాళ్ళకి రావాల్సిన అన్నీ కూడా ఇప్పేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. మేనేజ్మెంట్కి ఒప్పించి ఈ విధంగా మరి మేనేజ్మెంట్ కూడా ముందుకొచ్చి మన కార్మికులకు ఆ విధంగా సెటిల్మెంట్ చేసి అందరికీ 50 రోజుల చొప్పున సెటిల్మెంట్ చేసినందుకు నేను కార్మికుల తరఫున వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను. మేనేజ్మెంట్కు చిన్న కంపెనీ కానీ పెద్ద కంపెనీ కానీ కార్మికుడే. ఒక్క కార్మికునికి అన్యాయం చేసినా కానీ తాండూరు పోయి కూడా న్యాయం చేయడం జరిగింది, ఎంత దూరం ఉన్నా. కాబట్టి కార్మికులకు ఎక్కడ అన్యాయం జరిగినా దాన్ని ఎదిరించి దాన్ని పోరాటం చేసి వాళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా మేమందరం పెద్ద ఎత్తున అందరికీ మంచిగా పంపించింది. సారు అందరికీ మంచిగా సెటిల్మెంట్ చేశారు. దీనివల్ల వర్కర్స్ అందరి తరఫున సార్కి మదన్ గౌడ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. గాంధీనగర్ పారిశ్రామిక వాడలోని మహేజా మిషన్ టూల్స్ కార్మిక సోదరులు వారి యొక్క సమస్యలను నిర్ణయించుకోవడానికి రాష్ట్ర ఐఎన్టీసీ వైస్ ప్రెసిడెంట్ శ్రమశక్తి అవార్డు గ్రహీత అయిన ముద్దాపురం మదన్ గౌడ్ వారి దగ్గరికి వచ్చి వారిని ఆశ్రయించడం జరిగింది. సందర్భంగా వారి యొక్క సమస్యలను సానుకూలంగా విని వారికి యాజమాన్యంతో మాట్లాడి వారు చేసిన సర్వీసుకు గుర్తింపుగా వారికి రావాల్సిన అన్ని బెనిఫిట్స్ మాట్లాడి వారికి సమన్వయం చేయడం జరిగింది. ఈ మహేజా మిషన్ అండ్ టూల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఈ యొక్క కార్మికులకు ఉన్నటువంటి సమస్యలు వీళ్ళు 3-4 నెలల క్రితము మదన్ గౌడ్ గారి దగ్గరికి తీసుకురావడం జరిగింది. మేనేజ్మెంట్తో సంప్రదింపులు చేసి మేనేజ్మెంట్ని ఒప్పించి వీళ్ళందరికీ ఈఎస్ఐ, పిఎఫ్ కానివ్వండి, ప్రతి ఒక్క గ్రాడ్యుయేటీ కానివ్వండి, ప్రతి ఒక్కటి వాళ్ళు వెనుమెంబడి ఉండి వాళ్ళందరికీ న్యాయం చేకూర్చేలా కృషి చేశారు. మీటీవీ న్యూస్ కుత్బుల్లాపూర్. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సామన్నా జే రాగాగు. ఏం లేదే, పొద్దుగల టీవీ చూసినవేమోని అడుగుదామని పిలిచిందే. చూసినే నాగన్నా, యాసంగి పంటలకు సబ్సిడీ ఇస్తామని రైతు నేస్తం కార్యక్రమంలో చెప్పిండ్రు, విన్నావా? మంచి వార్త చెప్పినావన్నా. అది సరే గాని
మన శుభోదయ కమ్యూనికేషన్ వాళ్ళు ఏవో డిజిటల్ సెటప్ బాక్సులు తెచ్చిరట. గా సంగతి ఏమన్నా నీకు తెలిసేనాయే? అవునే అన్న, మన భారత ప్రభుత్వం ఆదేశానుసారం ప్రపంచంలో డిజిటలైజేషన్ ను ప్రవేశపెట్టిండ్రంట. 100 నుండి 1000 ఛానళ్ల దాకా చూడొచ్చట. ఇన్నవా? గట్లనా? గట్లయితే టీవీ మీద సుక్కలు గా నడమల అవంతరాలు ఉన్నాయన్నమాట. అంతేకాదే ఈ సెటాప్ బాక్సులతోని మస్తుగా లాభాలున్నాయి. మన తెలుగు ఛానలే కాకుండా హిందీ, ఇంగ్లీషు, ఇతర ప్రపంచంలోకెళ్ళి అన్ని భాషల ఛానళ్లు అన్నా చూడొచ్చునే తెలుసా? అరే గిదేదో మంచి ఆలోచనే ఉంది. సరే గాని గీ సెటప్ బాక్స్ లో దగ్గర దొరికితే మన స్థానిక శుభోదయ ఆపరేటర్ దగ్గర గాని, స్థానిక రిపోర్టర్ దగ్గర గాని దొరికితే మన పేరు మీద ఒక కోడ్ నెంబర్ కూడా ఇస్తారట. జల్దిరా మీరు కూడా మీ టీవీలన్నిటికీ సెటప్ బాక్సులు పిడియించుకోండి. నిమ్మలంగా టీవీ ప్రసారాలు చూడండి. మీరు మీ టీవీకి డిజిటల్ సెటప్ బాక్స్ ఏర్పాటు చేసుకున్నారా? లేకుంటే ఈ రోజే సెటప్ బాక్స్ కోసం మీ కేబుల్ ఆపరేటర్ను సంప్రదించండి. మరిన్ని వివరాలకు శుభోదయ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఫోన్ నంబర్ 9866944451. వెల్కమ్ బ్యాక్. మల్కాజ్గిరిలోని సాయినాథపురం ప్రగతి నగర్లోని హనుమాన్ దేవాలయంలో లక్ష గాజులార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు. పౌర్ణమి పర్వదినం కావడంతో మల్కాజ్గిరిలోని సాయినాథపురం ప్రగతి నగర్ లోని హనుమాన్ దేవాలయంలో వివిధ కాలనీలకు చెందిన మహిళలు సామూహిక గాజు లక్షార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్చనలో సుమారు 500కు పైగా మహిళలు పాల్గొన్నారు. అంతేకాక దేవాలయంలో ఈ విధంగా నిర్వహించడం ఆనందంగా ఉందని తెలిపారు. గతంలో కోటి పుష్పార్చన, కుంకుమార్చనలు నిర్వహించామని, ప్రస్తుతం గాజు లక్షార్చనను నిర్వహించడం ద్వారా అమ్మవారి కరుణ కటాక్షాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. మిటీవీ న్యూస్ కీసరా. తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం అతి త్వరలోనే సాకారం కానుందని మేడ్చల్ ఎమ్మెల్యే కేఎల్ఆర్ పేర్కొన్నారు. మండలంలోని గుండ్లపోచంపల్లి నుండి నూతన్కల్కు వెళ్లే రహదారి పనులను ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లి నుండి నూతన్కల్కు సుమారు 13.5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఆర్ఎండ్బి రహదారి పనులకు స్థానిక ఎమ్మెల్యే కేఎల్ఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే కేఎల్ఆర్ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేరుస్తామని, రాబోయే రోజుల్లో నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. తొందరలోనే ఎంఎంటీఎస్ రైలు మేడ్చల్ కు రాబోతోందన్నారు. గుండ్లపోచంపల్లి గ్రామానికి అతి తొందరలోనే ఎన్నికలు జరుగుతాయని, అంతేకాక తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబోతోందన్నారు. ఎన్నో సంవత్సరాల కోరిక ఒక పెద్ద గ్రామంగా మారినప్పటికీ ఇరుకు రోడ్లతో ఈ అన్ని గ్రామాల ప్రజలు ఈ కష్టాన్ని తీర్చాలని అన్ని పార్టీలకు చెందిన నాయకులందరూ కూడా దీన్ని సాధించి పెడితే మంచి జరుగుతుందని కోరిక మేరకు 3,30,00,000 రూపాయలతో ఈ రోడ్డు శాంక్షన్ చేయించడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి ఈ అన్ని గ్రామాల ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇటు ఇరుపక్కల ఉన్న కాలనీ వాసులు కానీ ఇండస్ట్రియలిస్టులను కూడా అందరినీ ఇన్వాల్వ్ కమ్మని చెప్పాం. ఇప్పుడు ఈ 13.5 కోట్లతోటి డబల్ రోడ్డు ఫార్మేషన్ జరుగుతుంది. ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడ 4 లేన్లాగా మార్చాలనేది కూడా ఆలోచన ఉంది. 4 లేన్ చేస్తే మనకు ఒక 15-20 సంవత్సరాల దాకా ఈ ట్రాఫిక్ సమస్య, ఈ రోడ్డు సమస్య ఉండదనే ఉద్దేశంతో ప్లానింగ్ చేస్తున్నాం. వచ్చి 5 సంవత్సరాల తర్వాత మున్సిపాలిటీ మేడ్చల్ మున్సిపాలిటీలో కలిస్తే ఎట్లుంటుంది అనేది కూడా ఆలోచన ఉంది. ఈ ఎలక్షన్ మాత్రం పంచాయతీగానే జరిగితే బాగుంటుందనే ఉద్దేశంతో రైటింగ్లో కూడా మనం డిపార్ట్మెంట్స్కి అన్నిటికి కూడా సెక్రటరీకి, గవర్నమెంట్కు అందరికి కూడా మేము తెలియజేయడం జరిగింది. తెలంగాణ వచ్చింది, ఇప్పుడు పంపకాలు జరుగుతూ ఉన్నాయి, అప్పులు ఆమ్దాని లెక్కలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా అభివృద్ధి కార్యక్రమాలలో ఇప్పుడు ఇమ్మీడియట్గా స్పీడప్ చేయడం వీలు పడదు. ఎందుకు వీలదంటే డబ్బులు మనయా వాళ్ళయా తెలియంది మనం చేయడానికి వీల్లేదు కనుక ఇంకా వేగవంతం చేయడానికి కొంత టైం పడుతుందని కూడా భావిస్తూ ఈ తెలంగాణ ప్రాసెస్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేయమని కూడా ప్రభుత్వాన్ని మేము కోరటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా అనుకూలంగా ఉన్నాయి కనుక ఈ తొందరగా తెలంగాణ వస్తుందని, మనం కలలుగన్న తెలంగాణ ఒక గొప్ప తెలంగాణను మార్చుకోవడానికి మనం అందరం కలిసి పనిచేద్దామని. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల నాయకులు, కార్యకర్తలు, ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. మిటీవీ న్యూస్ మేడ్చల్. ప్రజల్లో ఆధ్యాత్మికతను పెంపొందించుకోవడానికి దైవ దర్శనం ఎంతగానో ఉపయోగపడుతుందని నల్లగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ధర్మకర్త ఇంద్రసేన గుప్తా అన్నారు. ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలలో భాగంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నదానం చేశారు.
ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా కుత్బుల్లాపూర్ సర్కిల్ నల్లగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త ఇంద్రసేన గుప్తా ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. పరిసర ప్రాంతాల నుండే భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ప్రతి ఏటా అత్యంత వైభవంగా స్వామి ఉత్సవాలు సైతం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నేటి పరిస్థితులలో ప్రతి వ్యక్తి ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రానున్న రోజుల్లో ఆలయ పరిసరాలను మరింత అభివృద్ధి చేసే దిశగా రూపొందించడానికి కృషి చేస్తారని ఇంద్రసేన గుప్తా అన్నారు. ఈ రోజు గాజుల రామారం శ్రీ నల్లగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద ఉదయం నుండి స్వామివారి అభిషేకాలు, గణపతి హోమము, అనంతరము సత్యనారాయణ వ్రతము, ఆ తర్వాత అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా భక్తులు ఇంకా అధిక సంఖ్యలో పాల్గొని దేవుని కృపకు పాత్రులయ్యి వారి సహాయ సహకారం అందించాలని మేము స్వామి టెంపుల్లో పొద్దున అభిషేకం, సత్యనారాయణ వ్రతం, గణపతి హోమం, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. కార్యక్రమం ఇచ్చేసిన భక్తులకు ధన్యవాదాలు. గ్రామ పరిధిలో ఉన్నటువంటి శ్రీ నల్లగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో మరి పూర్వకాలం నుంచి కూడా గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున శ్రావణ మాసంలో మరి పూజా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉండేది. మరి మేము గ్రామస్తులం అందరం కూడా కూర్చొని ఇక్కడ దేవాలయంలో ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్న తర్వాత మరి దాదాపుగా 7-8 నెలల నుండి మరి భక్తులందరికీ కూడా సౌకర్యార్థకంగా ఉండాలన్న ఉద్దేశంతో భక్తులందరూ కూడా ఈ శ్రీ నల్లగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఉన్నటువంటి ఆ భగవంతుని దర్శించుకునే విధంగా సౌకర్యం కల్పించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మిటీవీ న్యూస్ సూరారం. జగద్గిరిగుట్ట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ భూములను మండల రెవెన్యూ అధికారులతో కలిసి ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పరిశీలించారు. వెంకటేశ్వర స్వామి ఆలయ పరిసరాలలో వెలిసిన పలు దేవాలయాలను అధికారులు సర్వే చేయాలని సూచించారు. జగద్గిరిగుట్ట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ భూములను సమగ్ర సర్వే జరిపి ఆలయ భూములను పరిరక్షించాలని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ మండల రెవెన్యూ అధికారులకు సూచించారు. ఈ మేరకు ప్రభుత్వ అధికారులతో కలిసి ఆలయ పరిసర ప్రాంతాలను ఆయన పరిశీలించారు. సుమారు 14 ఎకరాల వెంకటేశ్వర స్వామి ఆలయ భూములలో వెలిసిన పలు దేవాలయాలను అధికారులు గుర్తించి సర్వే జరపాలని పలువురు స్థానికులు ఎమ్మెల్యేను కోరారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో అనేక ప్రాంతాలు వర్గాల వారు నివసిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. వారి వారి దేవాలయాలను ఈ ప్రాంతంలో నిర్మించుకోవడం జరిగిందన్నారు. ఎవరికి అన్యాయం జరగకుండా రెవెన్యూ అధికారులు స్థల పరిశీలన జరిపి అందరికీ సమన్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. ఇక్కడ మరి ప్రాంతం అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో, ఎన్ని జిల్లాలు ఉన్నాయో అన్ని ప్రాంతాలకు నుంచి వచ్చి నివసిస్తున్నారు. వారికి మరి లేఅవుట్ ఏరియా బస్తీలు కాదు, గవర్నమెంట్ జాగాలల్లా మరి ఇల్లు కట్టుకురు కాబట్టి వారికి వారి యొక్క కులపరంగానో ఇంకో రకంగానో టెంపుల్ కావాలని చెప్పి ఇక్కడ టెంపుల్ కట్టుకోవడం జరిగింది. రాజకీయ చైతన్యం ఎక్కువైపోయి ఫోన్ల మీద ఫోన్లు కలెక్టర్ ఆఫీస్ చేసి కూలగొట్టిపిచ్చి గతంలో కేసులు కూడా బుక్ అయిన వాళ్ళకి మరి కలెక్టర్ గారికి పోయి నేను చెప్పడం జరిగింది. సార్ మరి 20 ఏళ్ల కింద 15 ఏళ్ల కింద గుళ్ళు కట్టినప్పుడు ఎవరేమని లేరు, మరి ఈరోజు మరి వారు కట్టుకునే దాని కేసులు బుక్ అయినాయి. మరి ఇప్పటికైనా వాళ్ళకు మళ్ళీ చూపించి వాళ్ళు పని చేసుకుంటే మరి మనము మానవతా దృక్పథంతో పనిచేసిన చెప్తే కలెక్టర్ గారు కూడా ఎంఆర్ఓ గారికి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఎంఆర్ఓ గారు మరి అందరూ కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన నాయకులందరూ కూడా మరి పార్టీలకు ఖచ్చితంగా ఇక్కడ రావడానికి కారణము ఒక చాలా రోజుల సంది ఉన్న సమస్య పరిష్కారానికి మార్గం దొరుకుతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమం అందరూ రావడం జరిగింది. ఎంఆర్ఓ గారు మేమందరం కూడా తిరిగి చూసినాము. 14 ఎకరాలు అవుతుంది. అది సరౌండింగ్ సర్వే చేసి ఏ టెంపుల్కి ఎంత ఉందనేది ఆ టెంపుల్కి ఇచ్చేటప్పుడు తన కూడా కూర్చొని మేము మరి యొక్క సమస్య పరిష్కారం చేసే విధంగా ముందుకు పోతాము. ఎవరన్నా ఒకరు మరి ముందుకు వచ్చి వాళ్ళు రేపు ఆర్ఐ సర్వేలు వచ్చి సర్వే చేస్తున్నప్పుడు మీరు ఎంబడి ఉండి చేపియాలని చెప్పి మరొకసారి మీతో మనవి చేస్తూ ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు శేఖర్ యాదవ్, అంజిరెడ్డి, మారమ్మ తదితరులు పాల్గొన్నారు. మిటీవీ న్యూస్ కుత్బుల్లాపూర్. ప్రజా పాలనను సవ్యంగా నడిపించడం కోసమే వార్డు స్థాయి నుంచి పార్లమెంటు స్థాయి వరకు ప్రజా ప్రతినిధులు ఎన్నుకోవడం జరుగుతుందని మేడ్చల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. షామీర్పేట మండలం తుంకుంట గ్రామంలో పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. షామీర్పేట మండలం తుంకుంట గ్రామంలో నూతనంగా నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి గ్రామ సర్పంచ్ ఎద్దు నగేష్ తో కలిసి ఎమ్మెల్యే కిచ్చెనగారి లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు. 3 నెలల్లోగా భవన నిర్మాణం పూర్తయ్యే విధంగా పనులు చేయాలంటూ కాంట్రాక్టర్ కు సూచించారు. పింఛన్ కోసం తాను గతంలో ఎమ్మెల్యే సమక్షంలో ప్రజా దర్బారులో చేసుకున్న దరఖాస్తును అధికారులు బుట్టదాఖలా చేశారంటూ గ్రామస్తుడు ఎమ్మెల్యే దృష్టికి తేవడంతో ఎమ్మెల్యే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైతే ఎన్నుకోబడతారో ఎమ్మెల్యేలు, ఎంపీలు
వాళ్ళకు పెద్ద ఏరియా గనక ప్రతి సమస్య ఎమ్మెల్యే చూడలేడు గనక గ్రామాలలోనే మిమ్మల్ని మీరు పాలించుకోండి అనే పంచాయతీ ఎలక్షన్లు వచ్చినాయి. పంచాయతీ ఎలక్షన్లలో గెలిచిన వాళ్ళు అందరికీ సర్పంచులు, వాళ్ళు ఓట్లు వేసినా వేయకున్నా గ్రామానికి సర్పంచులు, వాళ్ళ సమస్యలను వాళ్ళు విని చిన్న చిన్న సమస్యలు అయితే అక్కడే సాల్వ్ చేసి వాళ్ళ చేతిలో లేని అయితే మండలం దృష్టికి తీసుకొచ్చి మండల అఫీషియల్స్ మండల నాయకులతోటి పరిష్కరించడానికి ప్రయత్నం చేసి ఎమ్మెల్యే దగ్గరికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. మీటీవీ న్యూస్ షామీర్పేట్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలంగాణ చిరకాల స్వప్నం అతి త్వరలోనే తీరుతుందన్న మేడ్చల్ ఎమ్మెల్యే. గుండ్లపోచంపల్లి నూతనకల్ రహదారికి శంకుస్థాపన చేసిన లక్ష్మారెడ్డి. జగద్గిరిగుట్టలోని వెంకటేశ్వర స్వామి ఆలయ భూములను పరిశీలించిన రెవెన్యూ అధికారులు. పూర్తి స్థాయిలో సర్వే చేయాలని ఆదేశించిన ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్. ఈసర మండలం నాగారంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత. అనుమతి లేకుండా నిర్మిస్తే చర్యలు తప్పవన్న అధికారులు. కుత్బుల్లాపూర్ సర్కిల్ సుభాష్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం. హాజరైన రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ డీసీసీ మల్లేశం. ఇవి రంగారెడ్డి జిల్లా వార్తలు. నమస్కారం.